జయ శ్రీరామ. మహాభారతంలోని భీష్మ పర్వంలో 72వ పేజీలో ఉన్న అర్జునుడు చేసిన దుర్గాస్తుతి గురించి చూద్దాం మనం. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, యుద్ధానికి వచ్చిన కౌరవ సేనను చూసి కృష్ణుడు అర్జునుని హితం కోరి ఇలా చెప్పాడు అని చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ, భగవానుడు ఏం చెప్పాడంటే, అర్జున, నువ్వు యుద్ధాభిముఖుడై ఉన్నావు, శత్రువుల పరాజయం కోసం శుచివై దుర్గా స్తోత్రం పఠించు అన్నాడు. అంటే నీకు విజయం కావాలి అంటే నువ్వు దుర్గా స్తోత్రం పఠించు అని చెప్పి స్వయంగా ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మళ్ళీ సంజయుడు అంటున్నాడు, వాసుదేవుడు ఇలా చెప్పగానే అర్జునుడు రథం దిగి అంజలి ఘటించి దుర్గా స్తోత్రం ఇలా పఠించాడట. ఏమని పఠించాడు? అర్జున ఉవాచ. మరి కృష్ణుడు చెప్పాడు కదా, కృష్ణుడు చెప్పగానే దుర్గా స్తోత్రం చెప్తున్నాడు. అర్జున ఉవాచ. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే. అర్జునుడు చెప్తున్నాడు, సిద్ధసేన నాయకురాలా నీకు నమస్కారం, ఆర్యురాలా నమస్సు, మందర పర్వతం మీద నివసించే దేవి నమస్సులు, కుమారి, కాళి, కాపాలి, కపిల, కృష్ణ పింగళ అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన నీకు నమస్సులు. భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని. భద్రకాళి, మహాకాళి అయిన నీకు నమస్సులు, దుష్టులపై చాలా కోపం చూపే నీకు నమస్సులు, భక్తులను సంకటం నుండి తరింపచేసే నీకు నమస్సులు, నీ శరీరం దివ్య వర్ణంతో శోభిస్తుంది, నీకు నమస్సులు. కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే. దేవి, నీవు కత్యయన మహర్షి వంశంలో పుట్టిన సౌమ్యురాలవు, మహేశ్వర్య పరురాలువు, క్రూరుల పట్ల భయంకరంగా ప్రవర్తిస్తావు, జయం విజయం ప్రసాదించగలదానవు, నెమలి పింఛాన్ని నానాభరణాలను ధరించిన దానవు, నీకు నమస్సులు. అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే. భయంకర త్రిశూలము, ఖడ్గ, కేటక అనే ఆయుధాలు ధరించిన దానవు, నందగోపుని వంశంలో పుట్టిన దానవు, శ్రీకృష్ణుని చెల్లెలువి అయిన గుణజ్యేష్ఠురాలవు, నీకు నమస్కారము. మహిషాసుప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసకోకముఖే నమస్తే స్తురణప్రియే. మహిషాసురుని రక్తం మీద ప్రీతి కలదానవు, అంటే సంహరించిన దానవు, కుషిక వంశంలో పుట్టి కౌశికి అని పేరు పొందావు, పీతాంబరం ధరిస్తావు, శత్రువులను చూసి అట్టహాసం చేస్తావు, అప్పుడు నీ ముఖం చక్రవాక పక్షి వలె ఉద్దీప్తమై ఉంటుంది, నీకు యుద్ధం అంటే ప్రీతి, అటువంటి నీకు నమస్సులు. ఉమేశాకంభరిశ్వేతే కృష్ణే కైటబనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే. నీవు ఉమ, శాకంబరి, శ్వేత, కృష్ణ, కైటబనాశిని, హిరణ్యాక్షి, విరూపాక్షి, సుధూమ్రాక్షి అనే పేర్లతో పిలువబడుతుంటావు, నీకు నమస్కారాలు. వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మాణ్యే జాత వేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే. వేదనాదం నీ రూపం, నీవు మిక్కిలి పవిత్రురాలవు, బ్రాహ్మణ ప్రియవు, నీ నుండి వేదాలు పుట్టాయి, జంబూద్వీప నగరాలలో నిత్యము సన్నిహితంగా ఉంటావు, అట్టి నీకు నమస్సులు. త్వం బ్రహ్మ విద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని. విద్యలన్నిటికీ నీవే బ్రహ్మ విద్యవు, శరీరదారులకు మోక్షస్వరూపిణివి, కుమారస్వామి తల్లివి, భగవతి, దుర్గమమైన ప్రదేశాల్లో ఉండే దుర్గాదేవివి, నీకు నమస్సులు. స్వాహాకారస్వదా చైవ కళా కాష్ఠా సరస్వతి సావిత్రి వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే. సావిత్రి, స్వాహ, స్వదా, కళ, కాష్ఠ, సరస్వతి, వేదమాత ఇవన్నీ నీ పేర్లే, అలాగే వేదాంత స్వరూపానివి కూడా, నీకు నమస్సులు. స్తుతాని త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాత్రణాజిరే. మహాదేవి, పరిశుద్ధమైన అంతరాత్మతో నిన్ను స్తుతించాను, నీ అనుగ్రహం వల్ల యుద్ధరంగంలో నాకు సదా జయం కలుగుగాక.
అంటే ఇక్కడ క్లియర్‌గా అర్జునుడు ఏమని చెప్తున్నాడు, తల్లి నేను నిన్ను స్మరించాను. కాబట్టి నీ అనుగ్రహం వల్ల, నీ దయ వల్ల నాకు యుద్ధంలో జయం కలుగుగాక తల్లి అని వేడుకుంటున్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడు? కాంతారభయ దుర్గేషు భక్తానాం చాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే యుద్ధే జయసి దానవాన్. తల్లి అడవుల్లో భయంకరమైన దుర్గమ ప్రదేశాల్లోనూ భక్తుల నివాసాల్లోనూ పాతాళంలోనూ నీవే నిత్యము నివసిస్తావు, దానవులను యుద్ధంలో జయిస్తావు. అలాంటి నీకు నమస్సులు. త్వం జంబిని మోహిని చ మాయా హ్రీశ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జననీ తథా. దేవి నీవే జంబని, మోహిని, మాయ, హ్రీ, సంధ్య, ప్రభావతి, సావిత్రి, జనని అనే నామాలతో ప్రసిద్ధురాలవు. తుష్టి పుష్టిర్ధృతిర్దీప్తి చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధిచారణై. తుష్టి పుష్టి ధృతి చంద్ర సూర్యులను వృద్ధిపరిచే దీప్తి నీవే, ఈశ్వరాదుల ఐశ్వర్యము నీవే. యుద్ధభూమిలో సిద్ధులు చారణులు నిన్ను చూస్తారు, అట్టి నీకు నమస్సులు. మళ్ళీ సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు, అప్పుడు మానవులపై వాత్సల్యం కలిగిన దేవి అర్జునుని భక్తిని తెలుసుకొని ఆకాశంలోనే గోవిందుని ఎదుట నిలిచి ఈ విధంగా అందట. ఏమనంది దేవి అన్నది, అర్జునా కొద్ది కాలంలోనే నీవు శత్రువులను జయిస్తావు. నారాయణుడు సహాయకుడైన నరుడవు నీవు. యుద్ధంలో శత్రువులకు నీవు అజేయుడవు. స్వయంగా ఇంద్రుడు కూడా నిన్ను జయింపలేడు. వరమిచ్చిన దుర్గాదేవి ఇలా చెప్పి క్షణంలో అంతర్ధానమైపోయింది. అర్జునుడు వరం పొంది తన విజయం తప్పదనుకున్నాడు. వెంటనే అర్జునుడు పరమ సుందరమైన రథం ఎక్కాడు. ఒకే రథం మీద నిలిచి కృష్ణార్జులు దివ్యశంఖాలు పూరించారు. ఇది అర్జునుడు చేసిన దుర్గాస్తుతి. జయ శ్రీరామ. ఈ అర్జునకృత దుర్గా స్తోత్రం చదవటం వలన ప్రతిరోజు ఈ స్తోత్రం చదివితే మానవునికి యక్ష రాక్షస పిశాచాల భయం అనేది ఎప్పటికీ ఉండదు. వానికి విషపు కూరలుండే సర్పాదుల వల్ల భయం ఉండదు. వానికి శత్రు భయం ఉండదు. రాజభయం కూడా వానికి కలగదు. వివాదంలో వానికే జయం కలుగుతుంది. బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు. కష్టాల నుండి బయటపడతాడు. దొంగల బెడద నుండి బయటపడతాడు. యుద్ధాల్లో విజయం పొందుతాడు. స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఆరోగ్య బలాలతో నిండి 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడు. రాజా ఇదంతా నాకు వ్యాసుని అనుగ్రహం వల్ల కనపడింది. మోహం వల్లను కోపం వల్లను దురాత్ములైన నీ కొడుకులంతా నరనారాయణులను తెలుసుకోలేకపోతున్నారు. కాలపాశంతో బద్ధుడైన నీ కొడుకును వ్యాసుడు, నారదుడు, కణ్వుడు, పరశురాముడు వారించారు. కానీ నీ కొడుకు దుర్యోధనుడు గ్రహింపలేకపోతున్నాడు అని చెప్పి కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ విధంగా అర్జునకృత దుర్గా స్తోత్రం చేయటం వల్ల అర్జునుడికి దుర్గాదేవి యొక్క వరం లభించి తను యుద్ధంలో విజయం సాధించాడు. జయ శ్రీరామ్.